హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి సందర్భంగా అంటుందేంటి ప్రేమ అనుకోకండి. ఎందుకంటే వినాయక చవితి వస్తుంది అంటే ముందుగా పందిరి గుంజ పాతాలి కదండి. పెళ్ళికైనా పందిరి వేయాలి, గణపతికైనా పందిరి వేయాలి కదండి. వినాయకుడు పందిరి కోసం మేమందరం కలిసి మా వీధిలో ఉన్న పిల్లలు, మా వీధిలో పెద్దవాళ్ళు అంటే కొంచెం కష్టం అండి రావడం. పిల్లలైతే పాపం నాకు అనుకూలంగా వచ్చి నిలబడతారు. వచ్చిన వాళ్ళు వస్తారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు. ఒక్కటి ఇది చూసారా, పిల్లలందరూ వినాయకుడికి ఎవరు ఇష్టం అండి? పిల్లలే ఇష్టం కదా. చూస్తున్నారా పిల్లలు ఎంత చక్కగా, ఎంత ముందుకొచ్చి నిలబడి ఎంత మంచిగా ఉందో చూసారా. ఏం చేయటల్లా, ప్రేమ అమ్మమ్మ అక్కడేదో చేసేస్తుందేమో అని వచ్చేసారు. ఏం చేస్తున్నామో తెలుసా, ఒక చిన్నగా గుంట తీసి చక్కగా అందరికీ అక్షింతలు ఇస్తున్నానండి. పిల్లలందరూ నేను వేస్తానమ్మమ్మ, నేను వేస్తాను నాయనమ్మ అని ఎవరికాళ్ళు పంచుకుంటున్నారు నన్ను. నేను వాళ్ళందరికీ అమ్మమ్మని, నాయనమ్మని, ఆంటీని అవుతానండి. పిల్లలు కదా అలా పిలుచుకుంటూ ఉంటారు. నాకైతే వాళ్ళతో చేయించడం చాలా ఆనందం, చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళు వచ్చినా రాకపోయినా చిన్నపిల్లలే దేవుళ్ళతో సమానం. వచ్చిన వాళ్ళతో మనం చేయిస్తాం, రాని వాళ్ళని పట్టించుకోను కదండి. ప్రతిలాడాలంటే వినాయకుడి కోసం చేసే పని. మనం వినాయకుడి కోసం చేసేది మా అబ్బాయి పెళ్ళి కాదు కదా. అందుకే అందరినీ ఒకసారి పిలిచాను. ఇంట్రెస్ట్ కలిగిన వారు వచ్చారు, ఇంట్రెస్ట్ లేని వారు రాలా. వాళ్ళు వీళ్ళు రాలేదనైతే నేనైతే ఏమీ అనుకోలేదండి. మంచిగా గుంట తీసుకొని నాకు వచ్చిన విధంగానే, నవధాన్యాలు అయితే తెప్పించలేదు కానీ పువ్వులు, పసుపు, కుంకుమ ఆటలో వేసి నేను నమస్కారం చేసుకున్నానండి. నా తర్వాత పిల్లలందరూ చూసారా ఎంత చక్కగా, వాళ్ళకి ఎంత ఇంట్రెస్టో. వీళ్ళేనండి ఈ పిల్లలే. నేనైతే ఈ సంవత్సరం వినాయకుడి బొమ్మ పెట్టనంటే ప్రేమ అమ్మమ్మ వినాయకుడు పెట్టు, ప్రేమ నాయనమ్మ వినాయకుడిని పెట్టని. చూసారా ఎలా దండం పెట్టుకున్నాడు ఇంకో మనవడు. వీళ్ళందరూ చూడండి, అదిగో దండాలు చూడండి ఎలా పెడుతున్నారో. ఆయనైతే అప్పటికప్పుడు స్నానం చేసి వచ్చాడు. వినాయకుడి కోసం వినయ్ స్నానం చేసి వచ్చాడు. ఇవి ఇంకో మనవరాలు. వీళ్ళంతా నాకు మనవరాళ్ళేనండి. చూస్తున్నారా, ఇంతమంది పిల్లలు ఉండగా ఇంకా మనకి పెద్దవాళ్ళతో పనే ఉంటుందా మీరు చెప్పండి? నాకైతే అనిపించలా. చక్కగా అలా పిల్లలతో చేయించుకోవడం అది కూడా ఒక గొప్ప ఇదే. వినాయక స్వామికి పిల్లలంటేనే ఇష్టం. ఆయనే ఒక చంటి పిల్లడు కాబట్టి చక్కగా వినాయకుడికి పని చేసాము. మేము చక్కగా పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ వేసుకొని చక్కగా ఆయనకి నమస్కారం చేసుకొని. చూసారా ఇంకో భక్తుడు వచ్చాడు, ఈ భక్తుడు కూడా వచ్చాడు. ఈ వీళ్ళు బాగా కమిటీ బ్యాచ్. మామూలుగా అయితే వాళ్ళే పెట్టమంటారు, నేను ఈసారి పెట్టనన్నా. కానీ మా బజార్లో ఉన్న పిల్లలందరూ ఎక్కడికి వెళ్తారు అని ఆలోచన చేసి చేయించానండి. అందరం వేసాం. ఇంకో ఆంటీ వస్తున్నారు చూసారా, నేనెందుకులే అన్నారు. మామూలుగా అయితే నేనెందుకులే అనుకుని వాళ్ళతో చేపిద్దాం అనుకున్నా. కానీ ఆంటీ లాస్ట్కి వచ్చారు పాపం. సండే స్పెషల్ కదా, నిద్రపోయారు. మళ్ళీ వచ్చినాక కొంచెం అక్షింతలు వేయించి, పెద్దవాళ్ళు ఉండాలి కదండి, ఎవరు ఏది చేసుకున్నా వేయించా. ఏదో నాకు వచ్చిన పూజా విధానం చేశానండి. ఏ తప్పొప్పులున్నా వినాయకుడు చూసుకోవటమేనండోయ్. జనానికైతే నేనేది అప్పచెప్పను, దేవుడికే అప్పచెప్తా. అందరం అన్నీ వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్నానండి. శుభ్రంగా కొబ్బరికాయ కొట్టి నాకున్నంతలో దేవుడికి ఒక బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టి 2 గడ్డీలు వెలిగించేసేసి చక్కగా చూడండి చక్కగా జరిగిందండి. అది మాత్రం గడ్డీలు వెలిగించేసేసాము. మళ్ళీ అదిగోండి బాధ నిలబెట్టేసాము. సరే.